నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రామగుండం రైల్వే స్టేషన్ తబితా ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సీట్స్ పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆశ్రమ చిన్నారుల అవసరాల దృష్ట్యా వారికి బియ్యం మరియు నిత్యావసర సరుకులతో పాటు నోట్బుక్స్ పంపిణీ చేశారు. పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారికి రామగుండం నియోజకవర్గం భాజపా పార్టీ నుండి హృదయపూర్వకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా రామగుండం తబితా ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రయం పొందుతున్నటువంటి పిల్లలందరికీ కూడా వారి యొక్క అవసర నిమిత్తం సంజీవన్న పుట్టినరోజు ఒక మంచి కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని చేయాలనేటువంటి సదుద్దేశంతో పిల్లలందరికీ కూడా ఈ ఆశ్రమానికి క్వింటాల్ బియ్యం, నిత్యావసర సరుకులు, వారికి ఇప్పుడే ఈ ఇయర్ స్కూలు ప్రారంభోత్సవం సందర్భంగా పిల్లలందరికీ కూడా స్టడీ మెటీరియల్ని ఈరోజు అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారు ఒక కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ సామాన్య కార్యకర్త నుండి ఇవాళ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా వారు నియమితులు కావడం అనేది పార్టీలో నిబద్ధతతో వారు పనిచేసింది కాబట్టే ఇవాళ వారికి ఒక గొప్ప అవకాశం దక్కింది. ఇంకా మున్ముందు వారు మరెన్నో పదవులు పొందాలని, వారు నిండు నూరేళ్లు కూడా ఆరోగ్యంగా సంతోషంగా మరెన్నో పుట్టినరోజులు వారు జరుపుకోవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాం. పార్టీలో ప్రతి కార్యకర్త కూడా ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వారు తక్షణమే ఫోన్లో స్పందించేటటువంటి వ్యక్తి కాబట్టి వారి పుట్టినరోజు వల్ల మేమంతా కూడా ఇక్కడ నిర్వహించుకోవడం నిజంగా కూడా సంతోషకరంగా భావిస్తూ వారి పుట్టినరోజున ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషకరంగా భావిస్తూ మరొకసారి రామగుండం నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాజీ జై. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లోని వైఎస్ఆర్ చౌరస్తా నందు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ ఆదేశానుసారం వైఎస్ఆర్ విగ్రహానికి గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గంజిపేట్ శంకర్, ఓబీసీసీల అధ్యక్షుడు నల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహమ్మద్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.
కార్మికుల శ్రమ దోపిడీ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కార్మికులు రోజుకు 10 గంటలు పనిచేయాలని శనివారం విడుదల చేసిన 282 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఖమ్మంలో స్థానిక బోస్ బొమ్మ సెంటర్ వద్ద జీవో కాపీని దగ్ధం చేయడం జరిగింది. సందర్భంగా సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబా, ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహరావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. యజమానుల యొక్క లాభాలు ముఖ్యం, యజమానుల యొక్క ప్రేమ ముఖ్యం తప్ప కార్మికులు మీకు ప్రధానం కాదు. అందుకనే మేము ఈరోజు అన్ని కార్మిక సంఘాలు మన రాష్ట్రంలో ఈ జీవోని మనం దగ్ధం చేయాలి. దగ్ధం అంటే ఏంటి? ఇప్పుడు మనం అగ్గిపుల్ల గీస్తే ఇది బూడిదైంది, కాగితం బూడిదైంది. కానీ ఈ ప్రభుత్వాలను కూడా బూడిద చేసే శక్తి కార్మిక వర్గానికి ఉందని రేపు 9వ తారీఖు మన సమ్మెతోటి నిరూపించాలి. దీనికి ప్రారంభంగా ఈరోజు మనం ఈ జీవోల దగ్ధం కార్యక్రమాన్ని మన అన్ని కార్మిక సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నాయి. ఖమ్మంలో ఎక్కడ మనం ఈ ప్రోగ్రాం సుభాష్ చంద్రబోస్, ఎవరి సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గడగడలాడించిన పోరాట యోధుడు. ఆయన పోరాట యోధుడు సాక్షిగా మనం కూడా ఈ పోరాటానికి సన్నద్ధమవుతున్నాం, యుద్ధానికి సన్నద్ధమవుతున్నాం అని తెలియజేస్తూ మనందరం కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. లేకుండా సమ్మె యొక్క హక్కు లేకుండా, అలాగే కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా లాకౌట్ చేసిన సందర్భాల్లో వాళ్ళకి రావాల్సిన గ్రాడ్యుటీలు, పిఎఫ్లు, ఈఎస్ఐలు సౌకర్యాలు కల్పించకుండా బహుళ జాతి పెట్టుబడిదారులకు, గుత్తా పెట్టుబడిదారులకు నువ్వు అనుకూలంగా వ్యవహరిస్తే ఖబర్దార్ మోడీ అని చెప్పి ఇవాళ సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొంటా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు మార్కెట్లో మిర్చి ఎగుమతి, కోల్డ్ స్టోరేజ్ అమ్మాలీలు, అలాగే గ్రెయిన్ మార్కెట్ స్వీపర్స్, అలాగే ట్రాలీ సంఘం నాయకత్వం, అలాగే దళవాయి సంఘం నాయకత్వం, గుమస్తా సోదరులు, అలాగే మిగతా మొత్తం కార్మిక వర్గం కూడా ఇవాళ జనరల్ బాడీ నిర్వహించి ఈ యొక్క మోడీ విధానాన్ని తిప్పికొట్టడం కోసం ఇవాళ యొక్క జనరల్ బాడీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపు ఉదయం కూడా ఈ యొక్క విధానాల్ని, మోడీ విధానాల్ని తిప్పికొట్టడం కోసం రేపు ఉదయం కూడా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించబోతా ఉన్నారు. అలాగే జూలై 9 ఎల్లుండి ఉదయం పూట 10 గంటలకి కథం తొక్కుతూ, పదం పాడుతూ మొత్తం కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చి కార్మిక చట్టాల సవరణని వెనక్కి తీసుకో, లేబర్ కోడ్లని రద్దు చేసేదాకా మా పోరాటం ఆగదని చెప్పి నినదిస్తూ కార్మిక వర్గం ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి భావించడం జరిగింది. కావున ఈ యొక్క కార్మిక సంఘాల పోరాటాలకి మీడియా ప్రతినిధులు అందరూ కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తా ఉన్నారు. మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సిఐటియు అమాలి రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు ముఖ్య శ్రీనివాసరావు. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో పీర్ల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు కలిసి చేసుకునే పండుగ పీర్ల పండుగ. ఈ సందర్భంగా గోదావరికని ప్రధాన చౌరస్తా, స్థానిక తిలక్నగర్ చౌరస్తా, చంద్రశేఖర్ నగర్లో పీరీలను ఊరేగించారు. హిందూ ముస్లింలు పీరీలను దర్శించుకుని పీరీలకు కుడకలను వేసి దస్తీలను కడుతూ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
బాగా ఇష్టం. అందరం మీ చిన్న పిల్లలప్పటి నుంచి మేము ఈ దేవుడిని ఎత్తుకొని ఇప్పుడు మాకు 30-35 సంవత్సరాలు వచ్చేదాకా ఒక్కటిగా ఉండి కలిసిమెలిసి ఈ పండుగ నిర్వహిస్తున్నాం. మా తాత ముత్తాతల కాడ నుంచి ఏంటిదని వీటి చరిత్ర తెలుసుకొని మాకు ఎట్లా ఇది వచ్చిందని ఇదంతా తెలుసుకొని మేము 35 ఏళ్ళు వచ్చే వరకు ఇదంతా తెలుసుకొని ఇదంతా నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు గోదావరిఖనిలో మొహరం వేడుకలు జరుగుతున్నాయి. గోదావరిఖనిలో చంద్రశేఖర్ నగర్ దూల్పేట వీరులు అని చెప్పని చాలా పేరు ప్రసిద్ధి గాంచిన మా ఆస్తిక్ గారు. కుల మత భేదం లేకుండా వేడుకలు ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మాలా ఇలాంటి ఎవ్వరు చేయలేకపోతున్నారు. చాలామంది ఎవరిని అడిగినా కూడా దూల్పేట వీరులు అంటే మాకు చెప్తారండి. మేము ఎవరికి చందాలు కానీ అది కానీ ఏం చేయం. మా ఓన్ పైసలతోటే ఏదైనా కూడా చేస్తాం. ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తాం. అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతి ఒక్క సంవత్సరం ఈ సంవత్సరం వచ్చి మొక్కుకున్న వారికి మళ్ళీ వచ్చేసరికి కంపల్సరీ ఆ మొక్క అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఎక్కడెక్కడి నుంచో చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. అలాగే మేము దొక్కే అగ్ని నిక్కలు ఏ ఆశిక్కాల్లో దొక్కరండి. ఇంత చిన్న పిల్లవాళ్ళు కూడా వచ్చి మా దగ్గర దొక్కుతారు. అదే మా దేవుని దగ్గర ఉన్న మహత్యం అండి. సో మీరు కూడా వచ్చి చూడాలి. ప్రతి సంవత్సరం మా దగ్గర ఎంత ఘనంగా జరుగుతుందని చెప్పని ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా ఉండాలని చెప్పని మేము కోరుకుంటున్నామండి. రామగుండం 20వ డివిజన్ రైల్వే స్టేషన్ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా గదులకు షట్టర్స్ బిగించారు. ఫ్లోరింగ్ నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు. ఈ నిర్మాణ పనులను స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పరిశీలించారు. సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల్లో భాగంగా కింది భాగం నిర్మాణం త్వరలో పూర్తి కానుందని, ఈ నిర్మాణంతో స్థానిక చిన్న వ్యాపారులు మరియు ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఊడికం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు తీవ్రతరం చేద్దామని, రేపు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దామని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు టి శ్రీనివాస్, జి రాములు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానంగా బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ శక్తుల అనుకూలమైన విధానాలు నిరసిస్తూ జూలై 9న సమ్మె జరగబోతుందని, కార్మిక వర్గం 139 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పార్లమెంటు కరోనా సమయంలో 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, ప్రధానంగా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమను ప్రైవేటీకరణ చేసిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా రేపు అంటే జూలై 9న దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మెకు బంద్కు పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలు ఏతున్నాయో వాటికి నిరసనగా సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా 4 లేబర్ కోడ్లు ఏతున్నాయో దేశంలో కార్మిక వర్గం 135 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను మార్చి పార్లమెంటులో కరోనా సమయంలో
4 లేబర్ కోడ్లుగా మార్చింది. దీని యొక్క సారాంశం ఏమిటంటే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని, అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి క్రమంలో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా తమ ఆధీనంలోకి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కొంటున్నటువంటి సమయంలో వాళ్ళ పెట్టుబడులకు, అదేవిధంగా వాళ్ళ లాభాలకు గ్యారంటీ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో మార్పు చేయటం వల్ల మార్పు చేయాలనేటువంటిది బీజేపీ ప్రభుత్వాన్ని కోరాయి. ఆ మేరకు సవరణలు జరిగాయి. తద్వారా వాళ్లకు కార్మిక వర్గానికి అయితే సమ్మె హక్కు ఉందో, సంఘ హక్కు ఉందో, అదేవిధంగా ఇతర సౌకర్యాల కోసం 8 గంటల పనిదినం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా మార్చి ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం, కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దేశభక్తి, జాతీయత, స్వదేశీ పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, సహజ వనరుల్ని అన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పి కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కూడా మార్చడం ద్వారా కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే రేపు సమ్మె 4 లేబర్ కోడ్లను మీరు రద్దు చేయండి, వాపసు తీసుకోండి, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ ఆపండి, ఇవాళ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా స్కీమ్ వర్కర్లని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ల మీద రేపు సమ్మె జరగబోతా ఉంది. అయితే వాళ్ళ దేశంలో ఇప్పటికే 23వసారి వాళ్ళ దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాల్ని వాళ్ళ ఆపే విధంగా లేవు. వాళ్ళ కార్మిక సంఘాలు కూడా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు కలుపుకొని పోయే విధంగా లేవు. కేవలం 10 సంఘాలు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు సంఘాలుగా ఉండి సమ్మె పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. కనుక ఈ ఒకరోజు టోకెన్ సమ్మెలతోటి ప్రభుత్వ విధానాలు మారవు. రైతాంగ స్ఫూర్తితోటి, ఢిల్లీ రైతాంగ స్ఫూర్తితోటి 365 రోజులు మొత్తం రైతాంగం రైతుల వ్యవసాయ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఢిల్లీ నడివీధుల్లో వెనక్కు తీసుకుంది ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది, అది సాధ్యమైంది. అట్లాంటి రైతాంగ స్ఫూర్తి ఉద్యమాలను మనం చేయగలగాలి. ఈ ఒకరోజు టోకెన్ సమ్మెలు మాత్రం కేవలం నిరసన సమ్మెలు తప్ప సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి కానీ, 4 లేబర్ కోడ్లను రద్దు చేయటువంటి కానీ ఇది కాదు. అందుకే జాతీయ కార్మిక సంఘాలు వాళ్ళ ఐక్యత లోపించింది. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ అవుతుంటే వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా ఐక్యంగా లేనటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే ఐఎఫ్టీగా భావిస్తా ఉన్నాం. దేశంలో ఒక నిరవధిక సమ్మెని, రైతాంగ స్ఫూర్తితోటి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చి నిరవధిక సమ్మెలు కొనసాగిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావు. అందుకే కార్మిక వర్గాన్ని కోరేటువంటిది రేపు జూలై 9 సమ్మెలో, నిరసన సమ్మెలో పాల్గొనండి. నిరవధిక సమ్మెలకు సమాయత్తం కావాలని ఐక్య కార్మిక సంఘాల వేదిక తరఫున, ఐఎఫ్టీ తరఫున కార్మిక వర్గాన్ని పిలుపునిస్తా ఉన్నాం. రేపు జరగబోయే 9 నాడు సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మా అఖిలపక్ష కమిటీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ భారతదేశంలో గత 136 అంటే సంవత్సరాల క్రితం నుంచి అనేక పోరాటాలు చేసి 44 కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ గత 11.5 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఇలా సింగరేణి కూడా ప్రైవేటీకరణ చేసే భాగంగా ఉంది. కాబట్టి కార్మిక వర్గం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్న మిత్రులారా, ఇలా పేపర్లో కూడా ఇచ్చిండు. ఇలా మినరల్స్ను ఆయుధాలుగా వాడుకోవద్దు, మరి దాన్ని ఇతరత్ర ఉపయోగకరమైనటువంటి అంశాలను వాడుకోవాలని పిలుపునివ్వడం కూడా జరిగింది బ్రిక్స్ దేశాలలో. అదే మోడీ మరి ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ జార్ఖండ్లో కానీ మరి ఉన్నటువంటి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి అది మన జార్ఖండ్ అండ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులకు కూడా నిర్వాసితం కూడా చేయడం జరుగుతుంది. అందులో 39 రకాలైనటువంటి ఖనిజ సంపద ఉన్నది. ఆ మినరల్స్ తీసేందుకే ఆదివాసి గుడాలను ఇలా ఆదివాసులను కూడా విచ్ఛిన్నం చేసి పారేసేందుకే ఆ మినరల్స్ తీసుకొని ఇతర దేశాలకు గుజరాత్ కంపెనీ
వ్యవస్థ గుజరాత్ పాలకులే గుజరాత్ కంపెనీ వ్యవస్థలకి అప్పచెప్పడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇక కాబట్టి ఈ దేశాన్ని, ఈ ఖనిజ సంపదను మరి మన ఉన్న వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన కార్మిక వర్గం మీద ఉన్నారు. కాబట్టి ఈ రేపు జరగబోయే సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఎఫ్టీ తరఫున పిలుపునిస్తున్నాం. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు, వాసిరెడ్డి సీతారామయ్య, మిదియాల రాజారెడ్డి, తుమ్మల రాజారెడ్డి, కె సదానందం, కె విశ్వనాథ్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు రేపు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయడం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మికులను సమ్మెకు సమాయత్తం చేస్తున్నాయి. సెంట్రల్ సెక్రటరీ సామాన్య గారిని వెళ్ళి వెంకన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సదానంద ఉపాధ్యక్షుడు కృష్ణగారి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆఖరి మహేష్ వేదికపైకి రావాలి. ఏకైక వ్యక్తి విశ్వనాథ్ వేదికపైకి రావాలి. అన్ని వేళలు ఓకే. కాంగ్రెస్ మీకు అందరూ తెలుసు, రేపు దేశవ్యాప్తంగా ఈ సమ్మె ఎదురు చేస్తున్న కార్మిక సంఘాలు కూడా ఒకే వేదికపైకి వచ్చి రేపు సింగరేణిలో జరగబోయే సమ్మెలో ఏ ఒక్కరు కూడా అన్ని వర్గాల కార్మికులు, మొత్తం అన్ని వర్గాల కార్మికులు, మోడీ గవర్నమెంట్ 44 చట్టాలు ఏవైతున్నాయో వాటి 50 కోట్ల మంది ప్రజలు ఇవాళ రోడ్లపై ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మనకు వారిని నడిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. శుభ్రోదయం. మీ అందరికీ తెలిసినటువంటి విషయం, జేఏసీ సంఘాల నాయకులు కలిసి ఈ దేశవ్యాప్త సమ్మెకు ఈ నెల 9 అనగా రేపు సింగరేణి వ్యాప్త వచ్చి మన జేఏసీ నాయకులు అందరూ కూడా అక్కడ సహాయంగా కార్మిక వర్గం గవర్నమెంట్కు మనము మన యొక్క సత్తలు హక్కులను కాపాడుకోవాలి. భారత కార్మిక వర్గం బ్రిటిష్ పీరియడ్ నుండి 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి భారతదేశంలో కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేని పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఈ యొక్క 4 కోడులు అమలైన తర్వాత భారతదేశంలో కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, జీతాలు పెంచుకోవడానికి హక్కులు కానీ ఎలాంటివి ఉండవు. ఇది పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా పెట్టుబడిదారులకి రాయితీలు కలిగించడానికి ఈ కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఉన్నారు. అట్లనే ఈ దేశంలో రైతాంగం కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతాంగం పైన రైతులకి వ్యవసాయం చేసుకునే హక్కు లేకుండా పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి కార్పొరేట్ వ్యవసాయం చేసుకునే అవకాశం కలిగించడం కొరకు నల్ల చట్టాలను తీసుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాడి ఢిల్లీలో వేలాది మంది రైతులు నెలల తరబడి పోరాటం చేస్తే కరోనా పీరియడ్లో కొన్ని వందల మంది రైతులు చనిపోయినా ధైర్యంగా నిలబడి ఆ పోరాటం చేయడం వలన నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగొచ్చి నరేంద్ర మోడీ రైతులకు క్షమార్పణ చెప్పి ఆ నల్ల చట్టాలను రద్దు చేసుకున్నాడు. అదే పద్ధతిలో ఇవాళ కార్మిక వర్గం కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ టోకెన్ సమ్మెతోటి ఒక్కరోజుతో కాదు, రేపు అవసరం వస్తే ఇంకా నిరవధిక సమ్మెలు కూడా చేసి ఈ దేశంలో కార్మిక హక్కులు కాపాడుకోవడానికి అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు అందరూ కలిసి ఈ సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి కార్మికులతో పాటు రైతాంగం కూడా మద్దతు ఇస్తూ ఉంది.
కాబట్టి సింగరేణి కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఐక్యంగా రేపు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి ఈ 4 కోడ్లు రద్దు చేసుకోవాలి, 44 చట్టాలను కాపాడుకోవడానికి ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా జేఏసీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా ఒక తాటిపైకి వచ్చి రేపు 9వ తారీఖున జరగబోయే సమ్మెను విజయవంతం చేయడం కోసం ఇలా సన్నాహం అయినరు. 100% దేశంలో ఉన్న 40 కోట్ల మంది కార్మికులతో పాటు రైతు సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. సమ్మె విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గాన్ని, బొగ్గు రంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సిఐటిగా కోరుతా ఉన్నాం. ఇవాళ పార్లమెంట్లో బలం ఉందని 44 కార్మిక చట్టాలని మార్చేసి 4 కోళ్లుగా చేయటం ద్వారా రాబోయే కాలంలో కార్మికులకు ఏ ఇబ్బందులు వచ్చినా, అక్రమంగా యాజమాన్యాలు డిస్మిస్ చేసినా, ప్రమోషన్ రాలేదనో ఇంకా ఏ కారణం చేసినా కోర్టుకు పోతే అత్యుత్తమ పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత ఏ కోర్టు కూడా ఆ సమస్యను స్వీకరించదు. సమ్మె చేసే హక్కు లేదు, కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేదు, గీత బట్టల కోసం కొట్లాడే హక్కు లేదు. అన్యాయం జరిగిందని ఏ విషయం మీద యాజమాన్యంతో మాట్లాడినా అన్ని హక్కులు ఇలా కార్మిక చట్టాల మార్పు వల్ల ఈ 138 సంవత్సరాలు సాధించుకున్న చట్టాలన్నీ, హక్కులన్నీ కూడా ఒక కలంపోటుతో నరేంద్ర మోడీ తీసేసి ఇవాళ మొత్తం ప్రైవేటు యాజమాన్యాలకి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం కోసం ఇలా చట్టాలు రద్దు చేసింది. కార్మిక వర్గానికి అండగా నిలబడే కార్మిక సంఘాల హక్కులను లేకుండా చేసిండు. కాబట్టి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కార్పొరేట్ సంస్థలకి పోవడానికి కోసం సిద్ధం చేసిండు. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల వాళ్ళ అప్పులు మాఫీ చేసిండు, వడ్డీలు మాఫీ చేసిండు. అందుకని రాబోయే కాలం బొగ్గు రంగాన్ని ఉంచే పరిస్థితి లేదు. అందుకే బొగ్గు రంగం పోకుండా కాపాడుకునే, కార్మికుల కోసం కాపాడుకునే దశలో సమ్మెలు చేస్తే డిస్మిస్ చేసే చట్టం తీసుకొచ్చిండు. అందుకనే కార్మిక సోదరులారా, ఇవాళ చట్టాలు ఉన్నాయి కాబట్టే మనం గౌరవంగా ఉన్నాం. చట్టాలు ఉన్నాయి కాబట్టే ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటివరకు నిలిచున్నాయి. రాబోయే కాలంలో ఈ చట్టాలు రద్దు నిర్ణయం తీసుకుంటే మరో బంగ్లాదేశ్ లాగో తిరుగుబాటు వచ్చి ప్రధానమంత్రి తరివి కొట్టి ప్రభుత్వాన్ని మార్చుకునే చరిత్ర ఉంది. అట్లాగే పక్కన శ్రీలంకలో 3% ఉన్న పార్టీలను ముందుకు తీసుకొచ్చి మొత్తం ప్రధానమంత్రి లాగా ఇల్లు కాలబెట్టి తెచ్చే చరిత్ర ఉంది. ఇప్పుడు పాకిస్తాన్లో అది జరుగుతుంది, చైనాలో అదే జరుగుతుంది, పక్కన ఉన్న దేశాల్లో అన్నిట్లలో అదే జరుగుతుంది. మరి భారతదేశంలో నరేంద్ర మోడీ అదే కావాలని కోరుకుంటే ఈ దేశంలో 50 కోట్ల మంది, 50 కోట్ల కుటుంబాలు ఒకటైనాయి. రాబోయే కాలంలో నరేంద్ర మోడీ కూడా అదే గతి పడుతుంది. అందుకనే చెప్పదలుచుకున్నాం, కార్మిక చట్టాల మార్పును వెంటనే ఉపసంహరించుకోవాలని, కార్మిక సంఘాలు ఏదైతే రైతు ఉద్యమంగా స్ఫూర్తించుకొని రాబోయే కాలంలో అట్లాంటి ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి సిఐటిఓ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జూలై 9న దేశవ్యాప్తంగా 50 కోట్ల కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనబోతా ఉంది. ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 44 చట్టాలను కుదించి 4 కోడ్లుగా ఏదైతే తీసుకొస్తున్నాడో దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం 50 కోట్ల కార్మిక వర్గం రేపు సమ్మెలో పాల్గొనబోతా ఉంది. కాబట్టి ఇక్కడ సింగరేణి కార్మికులు కూడా రేపు ఖచ్చితంగా ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీకి ఒక చెంపపెట్టులాగా చేయవలసిన బాధ్యత సింగరేణి కార్మిక వర్గం పైన ఉంది. సింగరేణి కార్మిక వర్గం అనేక పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి చరిత్ర ఉంది, తెలంగాణ సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా ఇవాళ ఈ 4 కోడ్లకు తీసుకొస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సింగరేణి కార్మిక వర్గం కూడా రేపు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఐఎఫ్టీగా, జేఏసీగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు సింగరేణిలో ఐఎన్టీసీ, జేఏసీగా అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరుగుతుంది. కార్మికుల మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో 44 చట్టాలను 4 చట్టాలుగా మార్చుతూ మరి ఈ కార్మిక ద్రోహిగా కార్మికులను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా కార్మిక చట్టాలను మార్చే విధానం, దాన్ని వెంటనే తిప్పికొట్టే విధంగా మోడీ గద్దె దిగొచ్చినట్టుగా సింగరేణి పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి సిద్ధమైంది. ఖచ్చితంగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటారు.
ఒక్కరు కూడా బయట దిగకుండా రేపు చౌరస్తా వచ్చి మానవహారాన్ని కూడా విజయవంతం చేయాలి. ఏ ఒక్కరు కూడా ఒక బొగ్గు పిల్ల కూడా సింగరేణిలో రావద్దని రాదు అని తెలియజేస్తూ ఈ సమావేశాన్ని మన హెడ్ సెక్రటరీ ముగించాల్సిందిగా కోరుతాం. జూలై 9 సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులందరూ 42,000 మంది కార్మికులు రేపు సమ్మె చేస్తాం సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మోడీ ప్రభుత్వము సింగరేణి కార్మిక చట్టాలన్నీ మార్చి 44 కోట్లను 4 కోట్లుగా మార్చినందుకు నిరసనగా ఈ 4 కోట్ల ద్వారా కార్మికవర్గం చిన్న భిన్నమవుతుంది. కనీసం మాట్లాడే హక్కు కూడా కార్మికవర్గానికి ఉండదు. రేపు దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సింగరేణి కార్మికులు అంటే ఒక చైతన్యానికి స్ఫూర్తి కాబట్టి రేపు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోడ్లకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు నిలబడి కొట్లాడాలని తెలియజేస్తూ, అట్లాగే ఈ 4 కోట్ల ద్వారా అమలైతే సింగరేణి కార్మికులకు కానీ భారతదేశంలో ఏ కార్మికవర్గానికి కూడా మేలు జరగదు. ఇవన్నీ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు. ఏదైతే చికాగో పోరాటంలో 24 గంటల పని విధానానికి 16 గంటల పని విధానం తెచ్చుకున్నామో ఇప్పుడు కూడా మరొకసారి చికాగో పోరాటాన్ని చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ, సింగరేణి కార్మికులందరూ కూడా రేపు పెద్ద ఎత్తున ఒక బొగ్గు పిల్ల కూడా పైకి రాకుండా అందరూ కూడా చేయాలని సమ్మెయాన్ని తెలియజేస్తూ, అట్లాగే సింగరేణి యాజమాన్యం వల్ల కుట్ల ప్రయత్నాలు చేస్తుంది. ఈ సింగరేణిలో జరిగే సమ్మెను విచ్ఛిన్నం చేయాలని నిర్వీర్యం చేయాలని సింగరేణి అధికారులు ప్రయత్నం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త సింగరేణి అధికారులారా, రేపు ఈ కోడ్లు అమలైతే కూడా మీరు కూడా ఈ అధికారులు కూడా తగ్గుతారు. 4 ఉన్న కాడ 1 అవుతారు, 10 మంది ఉన్న కాడ 2 అవుతారు. కాబట్టి మీకు కూడా దెబ్బ తగులుతుంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా సంఘాలు చూస్తూ ఊరుకోవాలని తెలియజేస్తూ, అధికారులు కూడా దయచేసి కలిసి రావాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జై తెలంగాణ. జరగబోయే సమ్మె దేశవ్యాప్త సమ్మెను ఇటు ఏదో మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో ఉన్న 50 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే కార్మికులు, కక్షకులు, రైతు సంఘాలు, అదేవిధంగా సింగరేణిలో కూడా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో రేపు సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెను ప్రతి ఒక్క కార్మికుడు విజయవంతం చేయాలి. ఏదైతే మోడీ చేస్తున్న ఈ 4 లేబర్ కోడ్లను అమలైతే కార్మికులు పూర్తిగా కట్టు బానిసలయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా కట్టు బానిసలుగా తయారు చేసే ఈ 4 కోడ్లను వ్యతిరేకిస్తూ రేపు ఒక్కరోజు సమ్మెను ఈ సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా, అదేవిధంగా మోడీకి తగిన బుద్ధి చెప్పి ఈ సమ్మె చేసి ఈ కార్మిక లోకమంతా ఐక్యంగా ఉండి ఏదైతే గతంలో చేసిన సమ్మెలకు ఖచ్చితంగా ఈ సమ్మె కూడా విజయవంతం చేసి సింగరేణిలో ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కార్మిక లోకాన్ని కోరుతా ఉంది. ఈరోజు టీఏ గనిలో గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. గత 10 రోజుల నుండి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి గనీలలో, ఫిటిళ్లలో, డిపార్ట్మెంట్లలో ప్రచారం చేయడం జరిగింది. ఈ దేశవ్యాప్త సమ్మె విజయవంతం అయింది అని కూడా కార్మిక వర్గం అంతా కదం తొక్కింది. ఏదైతే 44 చట్టాలను 4 కోడులుగా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతుందో దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా కన్నెర్ర చేసింది. ఈ కార్మికులకు కర్షకులకు వ్యతిరేకంగా చేసిన ఏ ప్రభుత్వం బతికి బట్టగట్టలేదని చెప్పి బీజేపీ ప్రభుత్వం గమనించాలని చెప్పి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా పతనమయ్యే స్థితిలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వ రంగ సమస్యలను ఇలా ప్రైవేటు సమస్యలుగా మార్చడానికి కుట్రవంతున్న బీజేపీ గవర్నమెంట్ ఏదైతే చేస్తున్నారో దాని కార్మిక వర్గం కదం దొక్కింది. రేపు సమ్మె విజయవంతమవుతుంది. రాబోయే కాలంలో బీజేపీకి గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి కార్మికులకు కర్షకులకు ఏదైతే వ్యతిరేకంగా ప్రభుత్వం పతనమైపోయింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా పతనమవుతుంది అని చెప్పి సందర్భంగా కార్మిక వర్గం అంతా రేపు విజయవంతం సమ్మెను చేయబోతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా రేపు సింగరేణి ప్రాంతంలో ఉన్న వాళ్ళు, గోదావరి కని పట్టణంలో ఉన్న కార్మికులు, కార్మికులందరూ కూడా రేపు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఏఐటీ తరఫున అందరినీ కోరుతుంది. ఏఐటీలో సమ్మెలు లేనటువంటి, సంఘాలు లేనటువంటి, ప్రభుత్వ రంగ సంస్థలు లేనటువంటి పరిశ్రమను తయారు చేసి మోడీ ప్రభుత్వానికి అనుకూల వ్యక్తులకు, శక్తులకు కట్టబెట్టి భారతదేశ కార్మిక వర్గం అయిన దాడి చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా
సింగరేణి కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జేఏసీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున సింగరేణి కార్మిక సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే కొత్తగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అనేటువంటివి దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల కార్మికుడు సంఘం పెట్టుకోవాలన్నా, సమ్మె చేయాలన్నా, నీ హక్కులు పొందడానికి కోసం పోరాటం చేయాలన్నా అవకాశం లేకుండా చేస్తూ 29 చట్టాలని 4 కోడులుగా విభజించడం వల్ల, దాంట్లో మార్పులు తీసుకురావడం వల్ల కొత్తవి అమలు జరిగినట్లయితే ఇబ్బందిగా మారుతుంది. దాని ద్వారా కార్మికుని యొక్క ఉనికి కానీ అస్తిత్వం పోతుంది అనేటువంటిది. అలాగే మనం పనిచేస్తున్నటువంటి సంస్థ మనుగడను కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ ప్రైవేటీకరణ పేరుతో మోడీ ప్రభుత్వ అనుకూల శక్తులైనటువంటి అదానీ అంబానీలకు కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళకి ఈరోజు రెడ్ కార్పెట్ పలుకుతున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ 4 లేబర్ కోడ్లతో పాటుగా ఈ యొక్క సంస్థలో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశంలో దేశంలో ఉన్నటువంటి 10 జాతీయ సంఘాలు, సింగరేణిలో ఉన్నటువంటి 4 జాతీయ సంఘాలతో పాటుగా ఇతర సంఘాలు, జాతీయ సంఘాలు 10 కలిసి చేస్తున్నటువంటి ఈ సమ్మెలో భాగంగా బిఎంఎస్ తప్ప అన్ని సంఘాలు కూడా పాల్గొంటున్నటువంటి దాని దృష్ట్యా ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే బొగ్గు బ్లాకుల వేలం అనేటువంటిది జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు సత్తుపల్లి కానీ కోయగూడెంలో వేలంలో వచ్చినటువంటి ప్రైవేటు వ్యక్తులు ఇప్పటి వరకు కూడా బొగ్గు తీయకుండా ఆపగలుగుతుంది కార్మిక వర్గం. కానీ రాబోయే రోజుల్లో ఇదే వేలం ప్రక్రియలో సింగరేణి కూడా పాల్గొన్నట్లయితే మన యొక్క బొగ్గు బావులు 38 నుంచి ఒక 10 ఏళ్లలో 20 బొగ్గు బావులకే వచ్చినట్లయితే విదేశీ వాళ్ళు కానీ లేదా మన దేశంలో ఉన్నటువంటి ఇతర సంస్థలకే బొగ్గు బావులు ఎక్కువగా వేలంలో వచ్చినట్లయితే ఈరోజు నీ సంస్థ మనుగడ, ఉనికి ఉంటుందా, అస్తిత్వం ఉంటుందా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే మనం 2018 నుంచి కేసీఆర్ గారి హయాంలో స్టార్ట్ అయినటువంటి ఇన్వాలిడేషన్ ప్రక్రియలో భాగంగా 20-25 వేల మంది కార్మికులు వచ్చినటువంటి వాళ్లకు 35 సంవత్సరాలు పనిచేసేటువంటి కార్మికులకి సంస్థనే లేకపోతే ఈ ఉద్యోగ భద్రత లేనటువంటి 4 లేబర్ కోడ్లు వచ్చినట్లయితే నీకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు అయితేంది, సంక్షేమ కార్యక్రమాలు అయితేంది, విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అయితేంది, మనం తెచ్చుకున్నటువంటి 10 హక్కులు కేసీఆర్ గారి హయాంలో తీసుకొచ్చినటువంటి ఇవి ఉంటాయా అనేటువంటిది కూడా, ఇవన్నీ కూడా తీసివేసే ప్రమాదం ఉంది అనేటువంటిది కూడా తెలియజేస్తూ జూలై 9న జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కార్మిక సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. Come on.
యూత్ కాంగ్రెస్ విజయవర్గ ఇన్ఛార్జి నజీముద్దీన్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం జరపడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి కేంద్రంలో దాదాపుగా 32 ఎంపీ సీట్లు అందించిన ఘనత రాజశేఖర రెడ్డికి. ఈరోజు పేదవాడు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ చేసిందంటే ఆ ఫీజు రియంబర్మెంట్ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డికే చెందుతుంది. మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఎంత న్యాయం చేసినారంటే అనగాన వర్గాలు ఈరోజు ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుతారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. మరి ముఖ్యంగా 108 కానీ 104 కానీ ఇంకా ఏదైతే ఇందిరా మిల్లు కానీ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డిదే. మరి ఆయన ఆశయాలు కొనసాగుతూ ఇక్కడ రాష్ట్రాలకు అనేక అభివృద్ధి పనులు చేస్తుంటే దాదాపుగా 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుంటే దానిలో భాగంగా మరి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ రామగుండం నియోజకవర్గం యువతులు అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు సహకరించి అభివృద్ధి పథకంలో దీన్ని ముందుండాలని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలకు జవాబుదారం కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరి మరొకసారి ఈ యొక్క జయంతి పురస్కరించుకొని మరి యొక్క మంచి కార్యక్రమం చేసిన యూత్ గారు తమ్ముడు సోదరుడు నజీముద్దీన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా సోదరుడు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాజీం గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ గారు పేద ప్రజల నాయకుడు. 31 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఓటమి ఎరగకుండా 6 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా చేసి ఈ రాష్ట్రాన్ని 2004లో అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఫీజు రియంబర్స్మెంట్ కానీ 104 కానీ 108 కానీ పావుల వడ్డీ రుణాలు కానీ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు. మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. రానున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చూపిన ఆశయాలను వారు చేసిన పనులను ముందు దశలో తీసుకువెళ్తామని యూత్ కాంగ్రెస్ పక్షాన మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సింగరేణి పరిధిలో లేని డిమాండ్లతో కూడిన సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొనవద్దని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మంగళవారం జీఎం మీడియాతో మాట్లాడుతూ జాతీయ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో ఏ ఒక్క డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కానీ సింగరేణి పరిధిలోకి రావని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి కోల్ ఇండియా పరిధిలోని డిమాండ్ల కోసం సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని సంస్థను నష్టపరచొద్దని కోరారు. అందరికీ నమస్తే. రేపు 9 జూలై నాడు కొన్ని జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం తరపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మన సింగరేణి సంస్థకు కార్మికులకు సంబంధించిన ఏ సమస్యలున్నా కానీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని జీరో స్ట్రైక్తోని ఎన్నో సంవత్సరాలు మనం నడుపుతూ వచ్చాము. ఆ రకంగా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఏ అంశమైన చర్చల ద్వారా చేసుకున్న ఘనత సింగరేణి కార్మికులది, సింగరేణి యూనియన్ నాయకులది, సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని. అట్లాంటి పరిస్థితులలో రేపిచ్చిన 8 డిమాండ్లు అవుతున్నాయో అందులో ఒక 4 డిమాండ్లు అవుతున్నాయో అవన్నీ కోల్ ఇండియాకి సంబంధించినవి, మన సింగరేణికి సంబంధించినవి కాదు. అట్లనే ఇంకొక 4 డిమాండ్లు అవుతున్నాయో లేబర్ కోడ్స్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, అది సింగరేణి యాజమాన్యం కానీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేనివి. ఈ రకంగా సింగరేణి పరిధిలో లేని అంశాలను వాటిని పట్టుకొని రేపు పిలుపునివ్వడము దురదృష్టకరం, కార్మికులకు అన్యాయం చేసినట్లయితుంది. అందువల్ల రేపు కార్మికులు కానీ యూనియన్ నాయకులు కానీ వారి యొక్క మనస్సాక్షిని ఆలోచించి, ఇది కాకుండా కార్మికులు ప్రతి మైన్ కూడా కొన్ని గనులకు నిర్దేశించిన లక్ష్యాలు మైన్ టార్గెట్లు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వర్షాలు ఉండడం వల్ల కొంత వెనుకబడున్న కంపెనీ పరంగా కానీ ఆర్జీవన్ ఏరియా పరంగా కూడా మనం కొన్ని మైనలు వెనుకబడున్నాం. వీటన్నిటి కారణాల దృష్ట్యా చూసుకొని మన కంపెనీని కాపాడడం కోసం రేపు అందరూ విధులకు ఆధారు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా మనం ఒక రోజున కంపెనీ కనుక మనం స్ట్రైక్ చేసినట్టయితే సుమారుగా కంపెనీకి 76 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది.
కార్మికులేమో 13 కోట్ల రూపాయలు వేతనాల పూర్వకంగా నష్టం పోతారు అన్యాయంగా మనకు సంబంధించలేని కారణాలకు. ఇది కాకుండా ఒకరోజు 2 లక్షల టన్నుల యొక్క మనము ఉత్పత్తి నష్టం వాటిల్లి మనం ఈ సంవత్సరం సాధించిన లక్ష్యాలను సాధించుకోవడంలో దీని మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల కార్మికులు, యూనియన్ నాయకులు మన యొక్క మనస్సాక్షిని ఉపయోగించుకొని మన కంపెనీకి సంబంధించిన ఈ యొక్క అంశాలకు సంబంధించిన స్ట్రైకుకి దూరంగా ఉండి విధులకు హాజరై మన యొక్క మైన్ టార్గెట్లను సాధించి కంపెనీని కాపాడుకోవడంలో కృషి చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. గోదావరికని మెయిన్ చౌరస్తాలో పీర్ల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు కలిసి చేసుకునే పండుగ పీర్ల పండుగ. పీరీలో పండుగలో హిందూ ముస్లింలు పాల్గొని చౌరస్తా ప్రాంగణంలో నిలిచిన పీర్లను దర్శించుకుని పీరీలకు కుడికలను వేసి దస్తీలను కడుతూ మొక్కులు తీర్చుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పీర్ల వద్దకు వచ్చి పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరియు ఇమామ్ హుస్సేన్ త్యాగానికి గుర్తుగా ఈరోజు షర్బత్ పంచడం జరిగింది. సూఫీ ఇస్లామిక్ కోర్టు తరఫున ప్రజలందరికీ షర్బత్ పంచడం జరిగింది. ప్రతి సంవత్సరం మొహరం నాడు ఇలాగే కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి మొహరం పండుగను జరుపుకుంటారు. ఇది మన భారతదేశం యొక్క ప్రత్యేకత. ఇది ఇప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆశిస్తుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో మహిళా సోదరీమణులందరూ కలిసి మైదాకును సేకరించి ఆలయం ఆవరణంలో దంచిన గోరింటాకును అమ్మవారికి సమర్పించి ఒకరికొకరు అలంకరించుకున్నారు. సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళలందరికీ ఇష్టమైన గోరింటాకును సేకరించి ఒకరికొకరు అలంకరించుకుంటారని, ఈ గోరింటాకు వలన వర్షాకాలంలో వచ్చిన సీజనల్ వ్యాధులు, కాళ్ళు చేరడం, బాడీలో ఉన్న వేడిని తీసేయడం జరుగుతుందని, ఈ గోరింటాకు శరీరానికి మంచి ఆయుర్వేదిక్ మందుగా పనిచేస్తుందని తెలిపారు.
గౌడ సంఘ మహిళా సోదరి మనులందరం కలిసి ఈరోజు మన రేణుక ఎల్లవ తల్లి గుడిలో ఈరోజు గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆషాఢ మాసము అంటే గోరింటాకు ముఖ్యంగా ఇప్పుడు మన వర్షానికి బయటికి వెళ్తాము. బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే కాళ్ళు చెడతాయి. చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళు పొలాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వచ్చాక కాళ్ళు చెడితే ఈ మైదాకు పెట్టుకుంటే తొందరగా కాళ్ళు మానుతాయని అట్లా మైదాకు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. చిన్న చిన్న పుండ్లైనా కూడా పెట్టుకుంటారు. గోరింటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కనుక ఈ ఆషాఢం శ్రావణంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం మహిళా సోదరి మనులందరూ అందరం కలిసి పెట్టుకోవడం జరుగుతుంది. ఇది చాలా విశిష్టమైనది ఈ మైదాకు పెట్టుకోవడం అనేది. ఇంట్లో కిరుము కీటకాలు కూడా ఏవి రాకుండా కూడా పోతాయి. వేడి తీసేస్తుంది. హెల్త్ కూడా మంచిది కనుక ఈరోజు మన మహిళా సోదరి మనులందరం ఈ రేణుక ఎల్లమ్మ టెంపుల్లో పెట్టుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన మా మహిళా సోదరి మనులందరికీ, మా గౌడ మహిళా సోదరి మనులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సోదరి మనులందరికీ ఆషాఢ మాస సందర్భంగా గోరింటాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అసలు గోరింటాకు అంటే గౌరీదేవికి చాలా ఇష్టం. ఆమె ఏంటంటే మనము దీన్ని ఆమెకు ఇష్టం కాబట్టి మనం ఈ గోరింటాకు పెట్టుకుంటే ఆమెకు కృపకు పాత్రలం అవుతామని అందరూ ఇప్పుడు ఆషాఢం సందర్భంగా గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఆషాఢము వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి. వాటికి కూడా తట్టుకోవడానికి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ గోరింటాకుల అందుకని గోరింటాకు అందరూ పెట్టుకోవడం జరుగుతుంది. ప్లస్ సాంప్రదాయము ప్లస్ ఇటు ఆరోగ్యము రెండు గురించి గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది. కామన్గా రోజు అంటే మామూలు టైంలో పెట్టుకోవడానికి అందరికీ అంటే టైం లేకనో లేకపోతే ఇప్పుడు బిజీ లైఫ్ లో ఎవరు పెట్టుకోలేకపోతున్నారు. ఆషాఢంలో ఏంటంటే స్పెషల్ ప్రోగ్రామ్ చేయడం వల్ల అందరికీ గోరింటాకు అంటే ఏంటిది అనేది కొంచెం దానికి తెలిసి వస్తుంది కాబట్టి అందరికీ తెలియజెప్పడానికి ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. దీన్ని నిర్వహించిన పద్మక్క గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.